ఒక చిన్న గ్రామంలో గోపి అనే బిడ్డవాడు. అతడు చాలా పేదరికంలో పెరిగాడు. తల్లిదండ్రులు పంటలతో గడిపే చిన్న రైతులే. ఒక్కరోజు పండ్లు, సరుకులు అమ్మి కొంచెం తీసుకుని రాత్రి అలసటతో నిద్రపోయేవారు. గోపికి ఆ రోజుల్లో చదవడం అన్నది ఒక కల మాత్రమే. అయితే గోపి చదవాలని చాలా ఇష్టపడేవాడు. పాఠశాల దగ్గర నుండి వస్తూ ఆవశ్యకమైన పుస్తకాలు, కాపీల కోసం తల్లిదండ్రిని వేధించేవాడు. నిత్యం పల్లెచోటి పబ్లిక్ స్కూల్కు వెళ్లి అంతకన్నా ముందు భాగాలు తెచ్చుకుని తన స్వంత శ్రమతో చదువుతున్నాడు. ఇందులో ఆయనకు మంచి మిత్రుడు అయిన రాజు అప్పటికి బాగా చదువుకుంటున్నాడు. రాజు గోపికి రాత్రిపూట పాఠాలు చెప్పి మంచి ప్రేరణ ఇచ్చి తను ఓ అద్భుతమైన వక్తగా ఎదుగుతాడని ప్రోత్సహించాడు. ఈ చిన్న ప్రయత్నం గోపిని అవతారం దక్కించగలిగింది. 3 ఏళ్ల తరువాత అతడు స్కాలర్షిప్ పొందాడు. కాని పేదరికం అతనిని వెంటాడుతూనే ఉంది. అయినప్పటికీ గోపి తన కష్టాన్ని జయించి మంచి చదువు సాధించాడు. ఈ ప్రతిభతో అతడు ఒక గొప్ప వైద్యునిగా ఎదిగాడు. తన పేదరికాన్ని అధిగమించి తన గ్రామాన్ని అభివృద్ధిపరుస్తూ సామాజిక సేవలో పాల్గొన్నాడు. అతని కష్టాలు, పట్టుదల మరియు తపన చివరకు విజయాన్ని సాధించాయి.